హలో సార్, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్‌లో ఉన్నాము. ఈ మహేశ్వరం టౌన్‌లో ఒక సెమీ కమర్షియల్ ప్లాట్ సేల్‌కొచ్చింది. ఆ ప్లాట్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ బసెస్ అంతా వస్తున్నాయి కదా! ఈ బసెస్ అంతా వచ్చేదంతా మహేశ్వరం నుంచి ఫోర్త్ సిటీకెళ్ళే కనెక్టింగ్ రోడ్ ఇది. మన శ్రీశైలం హైవేలో ఫోర్త్ సిటీ ఉంది. ఆ ఫోర్త్ సిటీకి కనెక్టింగ్ రోడ్ అన్నట్టు. ఇదంతా భవిష్యత్తులో 100 ఫీట్ల రోడ్. సెట్ బ్యాక్ కూడా చూడొచ్చు. ఈ ఈ రోడ్డు భవిష్యత్తులో 100 ఫీట్ల రోడ్ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వస్తుంది. మన కడిలేసిన ఫెన్సింగ్ ఉన్న ఆ ప్లాట్ మనది. ఇప్పుడు ఆ మెయిన్ రోడ్ కాస్త సుమారుగా ఇక్కడ వరకు వస్తుంది. అంటే సెట్ బ్యాక్‌లో 100 ఫీట్లు సెట్ బ్యాక్ తీసిన తర్వాత మనకి భవిష్యత్తులో ఎంత పెద్ద రోడ్ అయినా గానీ పోయే అవకాశం లేదిది. ఇది మన సైటు. సెమీ కమర్షియల్ అని చెప్పుకోవచ్చు. ఈ రోడ్ ఇలా కంటిన్యూస్‌గా ఎళ్తే అదర్ లేఅవుట్స్ వేరే విలేజ్‌కెళ్ళే కనెక్టింగ్ రోడ్డు. ప్రస్తుతానికి ఇది 40 ఫీట్ రోడ్డు. నార్త్ సైడ్ అయితది ఇది. ఇది మన సైటు. సో, ఆ రోడ్ ఉన్నదంతా గూడా 100 ఫీట్ రోడ్డు. ఈ 100 ఫీట్ రోడ్డు సుమారుగా ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ వరకు వస్తుంది అది. ఆ 100 ఫీట్ రోడ్డు. సో, భవిష్యత్తులో ఎంత పెద్ద రోడ్ వైడింగ్ అయినా మనకు సెట్ బ్యాక్‌లో పోయే అవకాశం లేదన్నట్టు. కాబట్టి మన సైట్ వచ్చేసి ఇగో ఇది. ఇక్కడ నుంచి అన్నట్టు ఇది. ఇది నార్త్ 40 ఫీట్ల రోడ్డు. ఇది. ఈ నార్త్ ఫేస్ సుమారుగా 90 ఫీట్లు ఉంటది ఇది. అక్కడి నుంచి ఇదంతా కూడా 90 ఫీట్లు ఉంటుంది. మంచి రెడ్ సాయిల్ చాలా హైట్‌లో ఉంటది. ఇక్కడ చూడొచ్చు రోడ్డు కన్నా సైటే మంచి హైట్‌లో ఉంటది. సో, ఇటువంటి దాంట్లో బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు ఇది. ఇది సైట్. ఆ రోడ్ అంతా కూడా 100 ఫీట్ల రోడ్డు. బాగా పబ్లిక్ ఫ్లోట్ తోటి బిజీగా ఉండే రోడ్డు. సో, సైట్ అంతా కూడా ఇది. ఈ ఫెన్సింగ్ ఏసింది కదా! ఈ ఫెన్సింగ్ ఏసిన అక్కడి నుంచి ఇదంతా కూడా నార్త్, వెస్ట్ కార్నరు 2 సైడ్స్ ఉంటాయి. ఆ రోడ్డు నార్త్ సైడ్. ఇక్కడ వెస్ట్ సైడ్ కూడా రోడ్ ఉంటది. ఇది. ఈ రోడ్ ఇలా వెస్ట్ సైడ్ కూడా రోడ్ ఉంది. అక్కడ హౌజెస్ కూడా వెరీ నియర్ బై ఉంటది. చూడొచ్చు. పక్కనే హౌజెస్ కూడా ఉంటాయి. మేము లాస్ట్ ఇయర్ ఇక్కడ ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అమ్మినాము. ఆ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ కూడా ఇప్పుడు బోర్ ఏసి ఉంది అక్కడ. ఇక్కడ చూడొచ్చు. అక్కడ వాటర్ పడ్డది. ఒక 80 ఫీట్స్‌లో మంచి గ్రౌండ్ వాటర్ వస్తది. వాళ్ళు హౌసింగ్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. సో, ఇది లేఅవుట్‌లో హౌసింగ్ కూడా స్టార్ట్ అయినాయి అన్నట్టు. సో, ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అక్కడ పక్కన ఆ వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా! ఆ వైట్ బిల్డింగ్ కనిపించేదంతా కూడా హాస్టల్. ఇప్పుడు ప్రెజెంట్ హాస్టల్ కూడా రన్ అవుతుంది. సో, ఇదంతా మెయిన్ రోడ్డు. ఇప్పుడు ఆ కార్ ఉన్నదంతా కూడా 100 ఫీట్ల రోడ్ సార్ ఇది. భవిష్యత్తులో సుమారుగా ఈ స్టోన్ వరకు వస్తది. కాబట్టి కొంచెమే మిగులుతది. ఈ రోడ్ అంతా బాగా బిజీ. పబ్లిక్ చూడండి ఎంత రష్‌గా ఉందో. ఇట్లా బాగా బిజీగా ఉండే రోడ్ అన్నట్టు. వెహికల్స్‌కు, ట్రాన్స్‌పోర్టేషన్స్‌కు ఏ ఇబ్బంది ఉండదు. తర్వాత ఇక్కడ చూస్తే వెహికల్స్ ఈవెన్ సెకండ్‌కో వెహికల్స్ రన్ అవుతుంటాయి. తర్వాత ఏంటంటే ఈ చుట్టుపక్కల మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇది మహేశ్వరం టౌన్‌కి అతి దగ్గర ఉంటది. ఎక్కడో అడవిలో ఉండదన్నట్టు. హౌసింగ్ ప్రాజెక్టులు అన్నీ చుట్టుముట్టే ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ చూడండి ఎక్కడో రాజస్థాన్ నుంచి వచ్చిన మార్వాడీస్ అందరూ కూడా అక్కడ హౌసింగ్ కట్టుకొని ఉంటున్నారు ఇవి. తర్వాత ఈ చుట్టుపక్కల మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఇది డీటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్. మినీ జూబ్లీ హిల్స్ లాగా ఉంటది. ఈ ప్లేస్ వచ్చేలోపు ఈ స్టోన్స్ అంతా రిమూవ్ చేస్తున్నారు ఇప్పుడు. అంతా తీసేస్తున్నారు. సో, ఈ ప్లేసు చాలా మినీ జూబ్లీ హిల్స్‌లో ఉండడానికి రీజన్ ఏంటంటే, ఈ ప్రాంతం కొంచెం హైట్‌లో ఉంటది. ఎంత పెద్ద వర్షం వచ్చినా ఎలాంటి వాటర్ కాకుండా ఉంటదన్నట్టు. చూడొచ్చు మనం. అయితే ఇదే లేఅవుట్ సుమారుగా ఒక 10 ఎకరాల లేఅవుట్ ఇది స్టార్టింగ్‌లో ఉంటది. తర్వాత ఇక్కడ చూస్తే వెహికల్స్ చూడండి ఎంత ఫాస్ట్‌గా రన్ అవుతుంటాయి అన్నట్టు. ఇది. అదన్నట్టు. తర్వాత
మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆ పక్కన చూడొచ్చు, ఆ వైట్ బిల్డింగ్ కనిపించేదంతా కూడా హాస్టల్ ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది. ఈ చుట్టుపక్కల ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కు సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రతిరోజు హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేయలేక ఇక్కడే ఉంటున్నారు. జస్ట్ లాస్ట్ ఇయర్ అదంతా కాస్త అడవి ప్రాంతం లాగా ఉండే, ఇప్పుడు అదే హాస్టల్ రన్ అవుతుంది. ఆ పక్కన కూడా హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఈ ఈ చుట్టుపక్కల ఇవన్నీ కొత్త కొత్త లేఅవుట్లు వచ్చేసినాయి. దీని తర్వాత అక్కడ చాలా హైట్ డౌన్‌లో గూడా అక్కడ గూడా హౌసింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చినాయి. కాబట్టి ఈ లేఅవుట్‌లో 90% హౌసింగ్ కన్‌స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు, ఇల్లు కట్టుకునే వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే టౌన్‌కు చాలా దగ్గర ఇది. తర్వాత సాయిల్ గూడా చూస్తే రెడ్ సాయిల్ ఇక్కడ చూడొచ్చు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదో. కాబట్టి మీకు భవిష్యత్తులో ఈరోజు ఇల్లు కట్టుకున్న ఉండొచ్చు. ఎక్కడో 10 ఇయర్స్, 20 ఇయర్స్ పడతదని డౌట్ అవసరం లేదు. ఇక్కడ చూడొచ్చు. చూడండి రోడ్ చూడండి ఎంత డౌన్‌లో ఉంటదో. అది నార్త్. ఆ నార్త్ ఫేస్ రోడ్‌కు సుమారుగా 90 ఫీట్ల వరకు ఉంటది. తర్వాత ఈ వెస్ట్ సైడ్ గూడా ఇక్కడ రోడ్ ఉంటది. టూ రోడ్స్ ఉంటాయి. నార్త్, వెస్ట్ కార్నరు. చూడండి మన సైటు ఇంత హైట్‌లో ఉంది చూడండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏందంటే సార్ ఇక్కడ, ఆ వెహికల్స్ బస్ ఎళ్ళేదంతా గూడా 100 ఫీట్ల రోడ్డు. ఈ 100 ఫీట్ల రోడ్డుకు మనది సెమీ కమర్షియల్ ప్లాటు. ఇది మనం ప్రస్తుతానికి రూ. 15,000 గజం ఇస్తున్నాం. దీని ఎదురుగా ఒక 90 ఎకరాల విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. దాని మెయిన్ గేట్ అది. ఇక్కడ చూడొచ్చు. మీకు చూపిస్తా. దాని మెయిన్ గేట్ అది. ఆ 90 ఎకరాలకు మెయిన్ గేట్ అది. అది కాస్త డౌన్‌లో ఉంటది. ఇది హైట్‌లో ఉంటది. మీరు అక్కడ 26,000 వాళ్ళు ఫర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారు. ఇది మనం ఇచ్చేది 15,000. ఇది డీటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్. మన సైట్‌కి 2 రోడ్స్ అని చెప్పాం కదా సార్. ఇదేమో నార్త్ ఫేస్ 40 ఫీట్ రోడ్. ఇది పబ్లిక్ కంటిన్యూయస్ రోడ్. వేరే లేఅవుట్స్‌కి, వేరే విలేజ్‌కెళ్ళే కనెక్టింగ్ రోడ్. సో, మన సైట్ చూడండి ఇట్లా మినీ జూబ్లీస్ లాగా మంచి హైట్‌లో ఉంటది. ఇది నార్త్. ఇక్కడ వెస్ట్ సైడ్ కూడా 33 ఫీట్ రోడ్ ఉంటదన్నట్టు. డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఉంటాయి. హైట్‌లో ఉంటది. కొండ ప్రాంతానికి ఎక్కినట్టుగా ఉంటదన్నట్టు. డ్రైనేజ్ కూడా ఉంది. మనం చూడొచ్చు ఇది. మేము రీసెంట్‌గా అమ్మిన సైట్ కూడా ఇక్కడ హౌసింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. బోర్ వేసుకున్నారు. వాటర్ పడ్డాయి అందులో. అందులో ఇల్లు కడుతున్నారు. సార్ మీరిక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే హైడ్రాకి కానీ, 111 జియో, శంషాబాద్ ఎయిర్పోర్ట్‌కు వీటి ఏ దానికి భయపడాల్సిన అవసరం లేదు. 100% ఈ సైటు జెన్యూన్ అండ్ డీటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్. డీటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్ అంటే హైదరాబాద్ ఔట్‌స్కట్‌లో ఉండడం వల్ల దీన్ని డీటీసీపీ చేసిర్రు. ఇప్పుడు కొత్త లేఅవుట్ చేస్తే హెచ్ఎండిఎస్ చేయాల్సిందే. కాబట్టి మీరు ఎవ్వరికీ ఒక సింగిల్ రూపాయి కూడా భవిష్యత్తులో ఆహ్, మీరు కట్టాల్సిన అవసరం లేదన్నట్టు. ఇలా రోడ్డుకు హైట్‌లో ఉండి మంచి మినీ జూబ్లీస్ లాగా ఉండే ప్లేస్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే ఇదేందంటే ఈ మధ్య కాలంలో హైడ్రాని బాగా భయపట్టిస్తున్నారు కదా! అటువంటి డౌట్ అవసరం లేదు. చూడండి ఎంత హైట్‌లో ఉంటాయి. చుట్టుపక్కల ఎక్కడ కూడా చెరువులు గాని, ఎఫ్‌టీఎల్ గాని ఏది బఫర్ జోన్ గాని ఏది కానరాదు. 100% ఇది రెసిడెన్షియల్. మరి ఈ 1112 గజాలు కొన్న తర్వాత ఏం చేయొచ్చు శ్రీనివాస్ అంటే చూడండి లాస్ట్ ఇయర్ చిన్న ఎగ్జాంపుల్ చూడండి సార్. ఆ వైట్ బిల్డింగ్ కనిపించేదంతా లాస్ట్ ఇయర్ ఏం లేదక్కడ. అంత ఫారెస్ట్ లాగా ఉండే. ఒక ఏదో అడవిలో ఉన్నట్టుండే. ఇప్పుడు ఇదంతా ఏం చేస్తారు, ఇప్పుడు హాస్టల్ రన్ అవుతున్నది కాబట్టి ఎక్కడో రోడ్డు నుంచి లోపలికున్న వాటిలోనే హాస్టల్ రన్ అవుతుంది. కాబట్టి మీరు ఈ సైట్‌లో ఏంటంటే, ఈ సైట్‌లో మీరు హాస్పిటల్ గాని కట్టుకోవచ్చు. లేదంటే ఇట్లా హాస్టల్ కట్టుకోవచ్చు, హాస్పిటల్ కట్టుకోవచ్చు. తర్వాత ఏదైనా హౌసింగు అపార్ట్మెంట్‌కి గూడా ఇవ్వొచ్చన్నట్టు. చాలా పెద్ద సైట్ కాబట్టి ఏదైనా భవిష్యత్తు అవసరం వస్తే కొంచెం సగం ప్లాట్ గూడా అమ్ముకోవచ్చన్నట్టు. సార్ ఈ రోడ్డంతా గూడా 100 ఫీట్ల రోడ్డు. ఈ రోడ్డంతా చాలా ఇంపార్టెంట్ రోడ్ అని చెప్పుకోవచ్చు. బాగా పబ్లిక్ ఫ్లోట్ తోటి ఉండేది. ఇది మార్నింగ్ అవర్స్ కాబట్టి కాస్త ట్రాఫిక్ అది ఇది ఉంటది కాబట్టి ఇలా తీస్తున్నాము. ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ రోడ్డంతా 100 ఫీట్ల రోడ్డు.
ఈ 100 ఫీట్ల రోడ్డుని బేస్ చేసుకొని చాలా లేఅవుట్లు చేశారు. చాలా లేఅవుట్లు చేస్తే ఇక్కడ ఏంటంటే పక్కన కొత్త లేఅవుట్ స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ జనరల్ బాతిర్ కదా, ఆ జనరల్ బాతిర్ అంతా కూడా ఒక 90 ఎకరాల విల్లా ప్రాజెక్ట్. అంటే కొన్ని ఓపెన్ ప్లాట్స్, కొన్ని విల్లాలు అన్నట్టు. వీటికి మెయిన్ ఎంట్రన్స్ ఇదే అన్నట్టు. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఈ 90 ఎకరాలకు స్టార్టింగ్లో 60 ఫీట్ల రోడ్ ఇచ్చేసి ఈ 90 ఎకరాలు మెయిన్ ఎంట్రన్స్ ఉంది. ఈ మెయిన్ ఎంట్రన్స్ ఆ స్థలం కూడా కొంచెం డౌన్లో ఉంటుంది. మీరు అక్కడ గమనిస్తే చాలా డౌన్లో ఉంటుంది అది. అక్కడ 25,000 రూపాయలు జస్ట్ ఒక 10 days అయింది ఆ లేఅవుట్ స్టార్ట్ అయ్యి కొత్తది. ఇగో టెంట్లు కూడా వేస్తారు, మీకు భోజనం ఏర్పాటు కస్టమర్స్ భోజనం ఏర్పాటు చేయడానికి కూడా. అంతా 25,000 రూపాయలు పెట్టి అక్కడ కొనుక్కుంటారా? ఇదే రోడ్డుకి సెమీ కమర్షియల్ అంటే 100 ఫీట్లు సెట్ బ్యాక్ తీసిన తర్వాత ఈ వైట్ కాడీలు ఉన్నది కొనుక్కుంటారా అనేది మీ ఇష్టం. ఇది ఇక్కడ మరి 25,000 రూపాయలది 15,000కు వస్తుంది అంటే ఏమైనా కంపారిజన్ ఉంది అంటే అటువంటి డౌట్ ఏం అవసరం లేదు సార్. ఒకటేంటంటే ఇది ఒక 10 years బ్యాక్ చేసిన లేఅవుట్. ఇదంతా కూడా డిటిసిపి ఫైనల్ అప్రూవ్డ్ 10 years బ్యాక్ చేసిన లేఅవుట్ కాబట్టి ఆ టైంలో ఎకరం 10 లక్షలు ఉండి గజం 500, 1000 రూపాయల మధ్యలో అమ్మిరు. కాబట్టి అప్పుడే అవి రీసేల్ అయినాయి. ఇప్పుడు కొత్త లేఅవుట్ చేసిన అతను ఈ ప్రైస్కి అమ్మలేడు సార్. 100% కూడా ఎకరం 4 కోట్లు ఉన్నప్పుడు అదే పాత రేటుకి అమ్మాలంటే దెర్ ఈజ్ నో డౌట్ అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మలేడు. సో 15,000 రూపాయలకు ఇది సెమీ కమర్షియల్. మీకు భవిష్యత్తులో ఇప్పుడు ఈ రోడ్డు కనిపిస్తుంది కదా సార్, ఇక్కడ చూడండి, ఈ పబ్లిక్ ఫ్లోట్ ఉన్న ఈ రోడ్డు కనిపిస్తుంది కదా, ఈ రోడ్డుకి ఇంత డిస్టెన్స్ చూడండి. అది 100 ఫీట్ల రోడ్ అయితే ఆ 100 ఫీట్ల రోడ్ అనేది ఈ హైవే నుంచి సుమారుగా ఇక్కడ వరకు వస్తుంది, ఈ స్టోన్ వరకు వస్తుంది. అంటే మీకు భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోడ్ ఇది సెట్ బ్యాక్లో కూడా పోయే అవకాశం లేదు. ఆల్మోస్ట్ పోతే స్టార్టింగ్ ప్లాట్ కాస్త ఏదో సెటిల్ స్థలంలాగా మిగులుతుంది. కాబట్టి అక్కడ 25,000, 26,000 పెట్టి రెసిడెన్షియల్ ప్లాట్ కొనుక్కుంటారా? ఇక్కడ సెమీ కమర్షియల్ ప్లాటు 15,000 రూపాయలు కొనుక్కుంటారా అనేది మీ ఇష్టం. ఇక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చూస్తే చుట్టూ వెల్ సెక్యూర్గా ఉంటుంది ప్రాపర్టీ. ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా సెక్యూర్గా ఉంటుంది. మన ప్రాపర్టీలన్నీ కూడా మన ఓన్ సైటే కాబట్టి మీరు ఎవరికి రూపాయి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎవరికి రూపాయి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎల్ఆర్ఎస్ కట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇదంతా డిటిసి ఫైనల్ లేఅవుట్. మీకు భవిష్యత్తులో 10 రూపాయల ఖర్చు కూడా లేదు. సో కాబట్టి పక్కన హౌజింగ్స్ అన్నీ కూడా చాలా దగ్గర. ఇక్కడ చూడొచ్చు, అన్ని హౌజింగ్సే ఉన్నాయి. సైట్ ఎప్పుడు కూడా రోడ్డు నుంచి హైట్లో ఉండే సైట్ను ప్రిఫరబుల్గా చూసుకోవాలి సార్. దానివల్ల ఏంటంటే వర్షాలు వచ్చినా కానీ ఇట్లా అతివృష్టి, అనావృష్టి అని ఇట్లా ఉంటాయి కదా, బాగా హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు మునిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇట్లా హైట్లో ఉండాలి. ఇక్కడ చూడండి, హౌసింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మంచి హైట్లో ఉన్నాయి. ఓ 10 ఎకరాల చిన్న లేఅవుట్. ఈ చిన్న లేఅవుట్లో ఆల్మోస్ట్ హౌసింగ్ కట్టుకునే వాళ్ళే ఉన్నారు. కాబట్టి మీరు భవిష్యత్తులో దీనికి బ్యాంకు కోసం కానీ, బ్యాంక్ ఆఫీస్ కోసం కానీ, లేదంటే హాస్పిటల్ కోసం కానీ దేనికన్నా మనం ఇచ్చుకోవచ్చు. కాబట్టి మీకు మంచి ఎక్సలెంట్ సైట్ అని చెప్పుకోవచ్చు. రేపు భవిష్యత్తులో ఏదైనా అవసరం వస్తే ఇందులో హాఫ్ కూడా అమ్ముకోవచ్చు. అక్కడ నుంచి ఒక హాఫ్ అమ్ముకుంటే కార్నర్ది ఎలాగో అమ్ముడుపోతుంది. ఇక్కడ చూడండి, హౌసింగ్ చాలా దగ్గర, అదంతా హాస్టలు, అక్కడ కూడా హౌజెస్ ఉన్నాయి, ఇక్కడ కూడా హౌజెస్. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కిలోమీటర్ లోపల కూడా చాలా ప్లాట్స్ ఉన్నాయి. అక్కడ వెళ్తే కూడా 15,000, 16,000, 20,000 రూపాయలు చెప్తారు. సో మీకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఇక్కడ ఎక్కడ కూడా చెరువులు కానీ, తర్వాత ఈ అండర్ ఎయిర్పోర్ట్ కానీ ఏవి కూడా లేవు. కాబట్టి మీరు ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే జస్ట్ పెద్ద సైడ్ కాబట్టి తక్కువ టైంలో మంచి రిటర్న్స్ వస్తాయి సార్. ఇవి మీరు హోల్డ్ చేసిన ఈవెన్ స్థలానికి కూడా రెంటల్ వచ్చే అవకాశం ఉన్న ప్లేస్ కాబట్టి మీరు ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా సార్, ఆ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా 100 ఫీట్ల రోడ్డు. ఆ వైట్ బోర్డు ఉన్నది. ఆ 100 ఫీట్ల రోడ్డుకు ఈ
మన ప్లాట్ ఏమో రోడ్ అవతల ఉంటుంది, ఆ వెహికల్స్ వెళ్ళే రోడ్ అవతల ఉంటుంది. ఇప్పుడు ఈ గేట్ ఉన్నది కూడా మన ఈ 90 ఎకరాలకు మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడే వస్తుంది. ఇగో ఈ టెంట్లేసి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదంతా కూడా అదే అన్నట్టు. మన లేఅవుట్ ఎదురుగా అన్నట్టు ఇది కొత్త ప్రాజెక్ట్ ఇది. ఇంకొక 1 ఇయర్లో ఇవంతా హౌసింగ్ ప్రాజెక్ట్లో వస్తుంటాయి అన్నట్టు. ఆ కనిపించేదంతా కూడా మహేశ్వరం మండల్ హెడ్ క్వార్టర్ సార్. అది చుట్టుపక్కల 30-35 గ్రామ పంచాయతీలకు హార్ట్ ఆఫ్ ద ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అక్కడ అన్ని గవర్నమెంట్ సెక్టార్ ఆఫీసెస్ ఉంటాయి కాబట్టి అది మంచి హాట్ ప్రాపర్టీ. ఆ మహేశ్వరం టౌన్కి దగ్గరలోనే మన సైట్ ఉంది. అయితే ఇప్పుడు మనం కొనే ఈ 1112 గజాలకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూస్తే ఇగో ఇదంతా ఈ జెండాల బాత్ ఉంది కదా, ఈ జెండాల బాత్ ఉన్నదంతా కూడా ఇగో ఈ కనిపించేదంతా కూడా ఒక 90 ఎకరాల ప్రాజెక్ట్ ఇది. ఇగో ఈ జెండాల బాత్ ఉంది కదా, ఈ 90 ఎకరాల ప్రాజెక్ట్లో ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు ఎక్కడో సుమారుగా 1 కిలోమీటర్ ఉంటుంది. ఇగో ఇదంతా కూడా ఈ 90 ఎకరాల ప్రాజెక్ట్లో విల్లా ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అవుతున్నట్టు. అంటే రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు నుంచి ఇలా కంటిన్యూస్గా సుమారు 1 కిలోమీటర్ లోపలికి ఉంటుంది. కానీ మన సైట్ వచ్చేసి అక్కడే ఉంటుంది. ఆ జేసీబీ అది ఉంది కదా, అది అక్కడే. అంటే మెయిన్ రోడ్డుకు జస్ట్ పక్కనే కమర్షియల్ ఉపయోగపడే సైట్ అది. అంటే ఈ ఏరియాలో ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానంటే 1 కిలోమీటర్ లోపల కూడా అక్కడ మన ప్లాట్ దగ్గర మెయిన్ ఎంట్రన్స్ పెట్టి ఇదంతా హౌసింగ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అన్నట్టు. ఇది చెడ్డది అది మంచిదని నేనేం చెప్పట్లేదు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే కమ్ టు ది పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అన్నట్టు. ఈ విల్లా ప్రాజెక్ట్స్ రావడం వల్ల ఏరియాకు ఒక ఇంపార్టెన్స్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ వచ్చే వాళ్ళు ఎవరు స్లమ్గా అయితే ఉండరు, కోట్లు పెట్టి విల్లాలు కొనేవాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ఏరియా అంతా మంచి విఐపి జోన్ లాగా ఏర్పడి పబ్లిక్ మూవ్మెంట్ పెరిగి కొంచెం హై ప్రొఫెషనల్ థింకింగ్ పీపుల్ కూడా ఇక్కడ స్టే చేస్తుంటారు అన్నట్టు. కాబట్టి ఇటువంటి దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఏంటంటే మన ప్రాపర్టీ అనేది తక్కువ టైంలో మంచి రిటర్న్స్ వస్తాయి అన్నట్టు. కాబట్టి మీరు ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎక్కడ ఎయిర్పోర్ట్కి కానీ ఫ్లై జోన్కి కానీ అండర్ ఎయిర్పోర్ట్కి కానీ తర్వాత ఈ హైడ్రా కానీ ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎందుకు ఈ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అంటే ఇదంతా 4th సిటీకి కనెక్టింగ్ రోడ్డు. ఈ రేవంత్ రెడ్డి సార్ ఇది చేస్తున్నాడు కదా శ్రీశైలం హైవేలో, వీటన్నిటికి చాలా దగ్గర ఓన్లీ 5-6 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటాయి. కాబట్టి ఈ హౌసింగ్ ప్రాజెక్ట్స్ వీటన్నిటికి మహేశ్వరం టౌన్కి, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్కి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి, హైదరాబాద్ కనెక్టివిటీకి వీటన్నిటి చాలా దగ్గర. కాబట్టి మీరు ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే విల్లా ప్రాజెక్టులు వచ్చే ఏరియాలో ఎక్కడైతే మీరు ప్లాట్ కొంటారో అది 100% మంచి తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ వచ్చేటివి. అంటే ఓపెన్ ప్లాట్లు ఉన్న ఏరియాలో అంత ఇంపార్టెన్స్ ఉండదు. ఎక్కడైతే విల్లా ప్రాజెక్ట్స్ వస్తాయో అక్కడ మాత్రమే ఈ ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ విల్లాలు స్టార్ట్ అవ్వబోతున్నాయి. మీరు కొనేది అక్కడ జేసీబీ దగ్గర, అక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కమర్షియల్ ప్లాటు. కాబట్టి ఇక్కడ చూడండి హౌసెస్ చూడండి ఎంత దగ్గర ఉన్నాయో ఆ సైట్కి. కాబట్టి మీరు ఈ ఏరియా ఇంపార్టెంట్ గురించి చెప్తున్నాను. కాబట్టి ఈ ఏరియాలో మీరు విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు.